ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. ఎవరు? సూర్యుడురా, నీకు అవసరమా? చూసుకొని ఫాస్ట్ గా నడు. ఏ తోరా, ఏంట్రా ఇది తొద్దున్నే? పార్క్ రా దత్తి, నువ్వు ఎప్పుడో సాయంత్రాలు గట్ల చీకటి పడినప్పుడు ఇల్లు ఉంటావు. మార్నింగ్ ఇలాగే ఉంటది. నేను తంటుంది తార్కు గురించి తాదే, తీ తాక్కు తురింది. తొద్దున్నే తనకు తీ అవసరమా? నీకంటే పెళ్లి కాలేదురా, అనవసరం. మాకంటే పెళ్లి అయింది. రోడ్డు మీద వెళ్తుంటే ఈ పొట్ట చూసి అమ్మాయిలు కాదు కదా ఆంటీలు కూడా చూడలేదు. అయితే ఇప్పుడు టాకింగ్ తేతి తగ్గిత్తేస్తావా? కాదు, వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి యోగా చేసి తగ్గిస్తా. ఇదిగా ఇదే మన యోగా స్పాట్. దా కింద మ్యాట్ వేసుకో. సరిగ్గా ఉండే. ఎప్పుడు రోల్ అయి ఉంటదిగా, అందుకే ఇలా రోల్ అయిపోతుంది. 1 minute. తేటేయడం తాట్లేదు, తీడికి తల్లి తోగా తావాలని వినబడుతుంది. వినబడాలని తన్నం. తదేట్రా తల తన్నితో ఇప్పుడు తోగా తెలతేస్తావు. ఒకలే యోగా మ్యాట్ మీద చేయాలని రూల్ ఉందండి, కాళ్ళ మీద కూడా చేయొచ్చు. దా కూర్చో. ఈడేటి చికెన్ తొక్కపై తొక్కలా తల తూస్తున్నాడు. కరెక్ట్ టైం గెస్. తమ్మనా తొడక తోజు తొద్దున్నే తార్కొత్తెత్తుంది ఎందుకా? ఏ తోరా, ఫస్ట్ వామప్ చేసావా? తేది తూతిప్పుడు తేస్తుంది అదేనా? వామప్ ఇస్ సో ఇంపార్టెంట్. తామప్పు ఎవరైనా తొల్లుతో తేస్తారు, తూవేత్రా తల్లతో తేతెత్తను. ఏమాడుతున్నావురా, ఏమాడుతున్నావు? వామప్ చేసింది చాలే, మూసుకొని మెడిటేషన్ చేయి. తా తేత్తాం, తుందు తూ తెయ్యి. చేస్తాం, ముందు నువ్వు కళ్ళు పోయి. తా తోత్తాం. ఏంటి అనవసరంగా తోడు కట్టుకొచ్చాం. ఎడిటేతను తొండి తల్లు తూసి తెయ్యాలి, తొక్కతన్ను తూసి తాదు. చేతనవరా, ఏదో కంట్లో నలక పడిందని తెరిచాం. డాక్లా చేరేడు. అమ్మయ్య లేడు, ఇప్పుడు ఫుల్గా చూసుకొచ్చు. తెడితేతనన్ను ఇదేనా? తొక్కతన్నే తూచుకుంటుంది, ఇంకో తన్నుకి ఏమైంది? మళ్ళీ నలక పడిందిరా. తా తలకలన్నీ తీతంట్లోనే తడతాయి. చంద్రప్రభు ఆంటీ ఇది తంత తోడకు ఎప్పుడో తెలిపింది. వెళ్ళిపోయిందా? చెప్పాలి కదరా. ఎవరికి తిల్లిక తింట్లో తెల్లని తెచ్చుకొని అయితే ఇంకో అమ్మాయిని తోడడానికి తిగ్గులేదు. ఏమాడుతున్నారా, ఏమాడుతున్నావు? అమ్మాయిని ఎక్కడ చూసాను? ఆంటీని చూసాను. తాంటీ తమ్మాయి తాత కాదు, ఒక అమ్మాయి ఆంటీ అవుతుంది కానీ ఒక ఆంటీ మాత్రం ఎప్పటికీ అమ్మాయి కాలేదు. ఈ నిజాన్ని నువ్వు ఏ ఆంటీ దగ్గరికైనా వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోరు. రోడ్డు మీద 4 అబ్బాయిలు వాళ్ళు చూసారంటే వావ్, అబ్బాయిలు ఇంకా మమ్మల్ని చూస్తున్నారు, ఇదంతా మేము ఇంకా అందంగా అమ్మాయిల్లా ఉండడం వల్లే అని అంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ చూసే 4 అబ్బాయిలు అమ్మాయి లవర్స్ కాదు, ఆంటీ లవర్స్. ఆఖరికి సంతూర్ యాడ్ లో అంత అందంగా ఉన్న అమ్మాయిని కూడా సంతూర్ మమ్మీ అన్నారే తప్ప సంతూర్ అమ్మాయి అన్నారా? పెళ్ళైన ఏ అమ్మాయి అయినా ఆంటీయే కదరా దత్తి. ఏమంటావు? ఏ అబ్బాయిలు మీరేమంటారు? ఆంటీయే కదా. తట్టు తిప్పి తిడి తిప్పి తేదో తొల్లు తెప్పి టాపిక్ తాగానే తైవత్తేతో నువ్వు తెన్ని తొల్లు తెప్పినా ఈ మ్యాటర్ తేని తిల్లికి తెప్పేస్తాను. రే తత్తి, ఇదేనారా నువ్వు మన ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ? నేను తీకే వాల్యూ తెవ్వను, ఇంకా త్రెన్ తిప్పుకోతి. తత్తి, యు ఆర్ డూయింగ్ మిస్టేక్. నా వాల్యూ నీకు అర్థం కావట్లేదు. అవును, నేను ట్యాక్స్ లో కొంత తీకు. ఇదంతా తాదు తేంతి విత్యం తిల్లికి తెప్పకుండా తొందాలంటే సాయంత్రం తన్ను. సాయంత్రం దాకా ఎందుకురా, ఇప్పుడే తొంత.
తూచుకొని తెప్పింది తిను, లేకపోతే తైరెత్తెళ్ళి పిల్లికి తెప్పాల్సి వస్తుంది. వద్దులే, ఏంటో చెప్పు. ఏం తేదు, సాయంత్రం తను తీసుకెళ్ళి తలీం తిప్పిత్వా. తలీం తాదే, తలీము హలీమా? తా. రేయ్, నేనేమన్నా కోట్లో పడగెత్తిన కోటేశ్వరరావు అనుకున్నావా? గడ్డం గీయించుకోవడానికి కూడా డబ్బులు లేని గోవిందరాజు. అసలు బయట హలీం రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా? ఇన్స్టాలో హలీం రీల్స్ చూసి నాలుగు లపలపలాడిస్తుంటావు. ఒక్కసారి షాప్ దగ్గరికి వెళ్ళి రేట్లు చూడు, అదే నాలుగు లోపలెట్టుకొని గొంతులో కొట్టకేసి వచ్చేస్తావు. అదంతా నాకు తెలీదే. రేట్లు ఎంతుంటే తాకేటి తిప్పిచ్చే తోడివి తీ బాధ. ఈవినింగ్ తార్ తైతీయం తంటేసుకొని తొత్తను తడిగా తుందు. ఏంటి సరేరా, ఎక్కడికైనా తారిపోవడానికి ట్రై చేస్తావో వద్దులే, నువ్వు వచ్చే, నేను ఇంట్లోనే ఉంటాగా. ఓకే, టీయూ తింద ఈవినింగ్. పబ్లిక్ పార్క్ కదా, పైసా ఖర్చు ఉండదని తత్తిగాని పట్టుకెళ్ళాం. అయినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ బొమ్మలాగాల వల్ల నాకు ఏదోలా బొక్కడిపోతుంది. ఏంట్రా గోరా, ఏంటి పొద్దు పొద్దున్నే అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదంటీ, మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని. మా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తో నీకేంట్రా పని? ఉన్న పలంగా మీ ఆయన చచ్చిపోతే ఏంటా పరిస్థితి అని. ఒరే పనికి మాలినదవా, అయ్యేం మాటలరా? అయినా నీకు పని పాటు లేదా? పొద్దు పొద్దున్నే మా ఆయన మీద పడ్డావు. నీకు ఇంకా న్యూస్ తెలీదేమో, అటుపక్క ఏవో 2 దేశాలు కొట్టుకొని దుబాయ్ లో బాంబులు వేస్తున్నాయంట. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళు కొట్టుకోకుండా మధ్యలో దుబాయ్ మీద వేయడమేంట్రా? అదేం చేసింది? పానకంలో పుడకలాగా మీలా మధ్యలో ఉంది, అందుకే. వామో వామో, నా పసుపు కుంకాలు. మా ఆయన సురక్షితంగా ఉన్నాడో లేదో? ఎందుకంటే అంత కంగారు పడతారు? దుబాయ్ లో తాతారావుకి ఏమైనా అయితే కింద మీ మన్మధరావు ఉన్నాడు కదా. మన్మధరావా? ఆడెవడు? కొలాబరేషన్ ఇచ్చి మరీ రీల్ చేశారు, మర్చిపోయారా? మన్మధుడా నీ కలగన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా. ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరినో నే చూసాక నీ ఒకడే మన్మధుడు. 20 ఏళ్లుగా ఎప్పుడు తెలియని ఇతనే నా ప్రియుడు. ఇతడే నా ప్రియుడు. బాగుందండి, పొద్దున్నుంచి ఇన్స్టాగ్రామ్ లోనే కాదు కాలనీలో కూడా ఫుల్ ట్రెండింగ్. ఒసే పంకజం, నీ ఎంకమ్మ ఆ దిక్కుమాల రీల్ నుంచి నన్ను తీసేయే. వద్దు, ఆ రీలే మొత్తం డిలీట్ చేసే. కుదరదు జగ్గు, రీలు 1 మిలియన్ వ్యూస్ కి దగ్గరలో ఉంది. నాకు ఎంత మంది ఫాలోవర్స్ వచ్చారో తెలుసా? పైగా మన ఇద్దరి పేరు చూసి రష్మిక విజయ్ దేవరకొండలాగా ఉన్నామని ఎంతమంది కామెంట్స్ పెట్టారో తెలుసా? #విరోష్ కాదు, #జంకు. క్యూట్ కపుల్, ప్లీజ్ స్టార్ట్ కపుల్ రీల్స్. నిజమే కదరా? జోడీ అదిరింది, పెళ్ళెప్పుడు? పైకి వచ్చానంటే జోడించి కొడేస్తాను. ముందా రీల్ డిలీట్ చెయ్యే. నువ్వేం చేసుకుంటావో చేసుకో జగ్గు, నేనైతే డిలీట్ చేయను. అసలుకి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లకి బోల్డ్ డబ్బులు ఇస్తారంట, అందుకే కంటెంట్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడే పెట్టి అప్పుడే డిలీట్ చేసామంటే ఎలా అవుద్దమ్మా? అబ్బా అబ్బా, ఒసే అర్థం చేసుకోవే, ఇక్కడ నాకు ర్యాంప్ అయిపోతుంది. అబ్బా, దీనికి ఎలా అయిపోతావేంటి జగ్గు? నేను ఇంకా కవర్ సాంగ్లు, డ్యూయెట్లు, షార్ట్ సిరీస్లు, వెబ్ సిరీస్లు, నేను ఇంకా ఎన్ని ప్లాన్ చేశాను అనుకున్నావు? ఎందుకు నన్ను కప్పెట్టానుకా? కెమెరా ఆన్ చేసి ఎక్స్ప్రెషన్ ఇమ్మంటే అనవసరంగా ఇచ్చాను. అబ్బా, పాపం లక్ష్మి చూస్తున్నట్టుంది. పాపం అంటే పచ్చని కాపురంలో నిప్పులు పోసారు. అయ్యో రామా, కాపురం అంటే గుర్తొచ్చింది. మా ఆయన దుబాయ్ లో ఉన్నాడో పోయాడో? మీ రీల్స్ చూస్తే నిజంగానే పోతాడు. రీల్ అనగానే ఈ తత్తిగడేదో రీల్ పంపించారేటి? ఫర్ తోరా నువ్వేరా బెస్ట్ ఫ్రెండ్. వీడు చాలా డెస్పరేట్ గా ఉన్నాడు, మన దగ్గర చూస్తే డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? లిల్లీ ఇంట్లోనే ఉన్నట్టుంది. లిల్లీ, చిట్టి తల్లి ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. మనిషి కనిపించట్లే గాని వాయిస్ వచ్చేస్తుంది. ఏంటి లిల్లీ, ఎలాక్సాలా నువ్వు కూడా వినిపిస్తున్నావు గాని కనిపించట్లేదు? అబ్బా గోవిందు, బాత్రూమ్ లో ఉన్నాను. బాత్రూమ్ లో ఉన్నావా? అయితే ఇదే కరెక్ట్ టైం. హ్యాండ్ బ్యాగ్ కింద హ్యాండ్ బ్యాగ్ కోసం వెతక్కు, దాంట్లో డబ్బులు ఉండవు.
నాకేం కావాలో దీనికి అన్ని తెలిసిపోతాయి. ఇట్స్ ఓకే, లెట్స్ ట్రై ఇన్ పోపుల్ డబ్బా. పోపుల డబ్బాలో కూడా వెతక్కు, ఈ మధ్య అక్కడ పెట్టట్లేదు. మదర్స్ అనుకున్నా, వైఫ్స్ కూడా తెలివితేటలు పెరిగిపోయాయి. అయినా ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు, ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాం. నీకెందుకు? ఒక 500 అంటే ఇవ్వు. అదే దేనికి? నానిగడికి జెర్సీ కొనాలి, లేకపోతే ఏంటి వెళ్ళి నాకు శాలరీ రాగానే దుప్పేస్తావు. ఎందుకు దేనికి అని నేను ఎప్పుడైనా అడిగానా? తొక్కలో 500 కోసం ఎంత చేస్తున్నా? తొక్కలో 500 అయితే వెళ్ళి సంపాదించుకో. లిల్లీ ఓ గోవిందు, నా దగ్గర లేవు. దీన్ని ఎలాగ అడిగితే ఇవ్వదు. బాత్రూమ్కి అడగటం ఇప్పుడు ఎలా ఇవ్వదో నేను చూస్తా. డోర్ రావట్లేదేంటి గోవిందు? ఏంటమ్మా? డోర్ రావట్లేదు, కొంచెం చూడు. చూశాను, బయట గడేసి ఉంది. హా, నువ్వే వేసావా? లేదు, మీ నాన్న వచ్చేసాడు. 500 అడిగితే ఇవ్వనంటావా? ఇప్పుడు బయటికి ఎలా వస్తా, నేను చూస్తాను. గోవిందు, బయటకు వచ్చానంటే నా చేతిలో నీకుంటుంది. అయితే ముందు రా అమ్మా. గోవిందు, నా కోపం తెప్పీకు. బాబే, కోప్పడాల్సింది నువ్వు కాదు బుజ్జి, నేను. ఎందుకంటే తుమ్ అందర్ హే, మే బాహర్ హే. మర్యాదగా $500, అప్పుడు నేను డోర్ కోలో. బాత్రూమ్ లో ఎలా ఇవ్వను? ఫోన్ కూడా లేదు నా దగ్గర. యు వాంట్ యువర్ ఫోన్? వెయిట్, ఐ విల్ గివ్ ఇట్ ఫ్రమ్ డౌన్. ఇవ్వు, నీ పని చెప్తా. ఇదిగో లిల్లీ, టేక్. ఏంటి గోవిందు, ఆటలాడుతున్నావా? నేను పిచ్చివాణ్ణి అనుకున్నావు కదూ? అబ్బా, ఇప్పుడు నీకు ఫోన్ ఇచ్చేస్తే నువ్వు కింద ఎవరొకరికి ఫోన్ చేసేసి డోర్ తీయించేసుకుందామనా? అబ్బా, తీ గోవిందు. నో వే, ఫస్ట్ $500, తర్వాతే డోర్ కోలో. అబ్బా, ఫోన్ ఇవ్వకుండా ఎలా వేయను? ముచ్చుకో బోలో. ఫోన్ పే, HDFC, యూపీఐ పిన్ బోలా. త్వరగా బోలో అమ్మా. 126. హలో, యూపీఐ పిన్ లో 6 నెంబర్లు ఉంటాయమ్మా, ముందే చెప్తావేటి? అబ్బా, 126 అంటే 126 కాదు, 1 2 3 4 5 6. You have to be precise. 1 2 3 4 5 6. ₹1000 ట్రాన్స్ఫర్డ్. అదేంటి 500 అన్నావు? మర్యాదగా ముందే ఇచ్చుంటే 500లేనమ్మా. మారం చేసావుగా, అందుకే ఇంకో 500 ఎక్స్ట్రా. సర్లే, డోర్ ఓపెన్ చెయ్యి. చేస్తారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే బయటకు వచ్చి నన్ను కొట్టేద్దామన్నా? అంత సీన్ లేదు. ఇదిగో ఫోన్ ఎత్తాను, ఎవడికోడికి ఫోన్ చేసి తీయించుకో. గోవిందు, ఏంటమ్మా దత్తి, ఎక్కడమ్మా? అలేమన్నా, కష్టపడి డబ్బులు సెట్ చేసి హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. టెన్షన్స్ ఉండకర్లే. దేంతో ఆల్రెడీ తొత్తెంత. అవునా, ఎక్కడా? ఇదిగో తెక్కడా. ఒరే, వీళ్ళందరిని ఎందుకు పట్టుకొచ్చావురా? దేంతెక్కడ తట్టుకొత్తేనే తాలే తొత్తారు. నువ్వు పిలకుండా వాళ్ళెలా వస్తారా? దేని తెలవలేదే, తెప్పాను. చెప్పావా? తా ఢిల్లీ తోంతేతి తోరా తా దగ్గర తప్పులు తీసుకున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు తను అడిగింది. దేని వెంటనే తోరా తాకు తలీం తాటి తెస్తున్నాడు, అక్కడికే వెళ్తున్నావు తెప్పాను. తంతే తేనెక్కడ తిల్తేను. పార్టీ అంటే మీ ఇద్దరు చేసుకుంటే ఏం బాగుంటుంది గోవిందు? అందరూ కలిపి చేసుకుంటే బాగుంటది. గోరా పార్టీ అంటే గ్రాండ్ గానే ఉంటుంది, అందుకే నేను మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు. మా నాయనే. అవునరా గోరా, నువ్వు పార్టీ ఇస్తున్నావని చెప్పి నేను కూడా ఇంట్లో ఏమీ వండలేదు. అవునా, సూపర్ అంటే. మా ఆయన కూడా దుబాయ్ లో సేఫ్ గా ఉన్నాడంట్రా. ఈ సంతోషంలో నేను స్పెషల్ మటన్ హలీం తింటాను. అందరూ చాలా ప్రిపేర్డ్ గా వచ్చినట్టున్నారు. అవును గోవిందు, ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చాం. మాయమ్మే, 1 minute వాష్రూమ్కి వెళ్ళొస్తా. అదేంటి, అది బిల్లు కట్టే ముందు కదా వెళ్తారు. మీ మొఖాలు చూసి నాకు ముందే వస్తుందిలే. అయ్యి బాబోయ్, ఇదేంటి మొత్తం మందనేసుకుని వచ్చింది. మన దగ్గర చూస్తే ₹1000 ఉన్నాయి, వీళ్ళ మొహాలు చూస్తుంటే మినిమం 5000 అయినా బిల్లు చేసేలా ఉన్నారు. అర్జెంట్ గా ఏదోలా ఎస్కేప్ అయిపోవాలి. మేనేజర్ ఫోన్ అని చెప్పి అలా ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం. ఇదే డోర్ రావట్లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీవన్ దేర్? యా సార్, ఇక్కడే ఉన్నాను. మరి అక్కడే ఉన్నప్పుడు డోర్ తీయడానికి ఏమైందిరా? నో సార్. నో, ఎందుకురా? లిల్లీ మేడం మీరు బిల్లు కట్టేదాకా డోర్ తీయద్దన్నారు. 500 ఎక్స్ట్రా తీసుకున్నానని 5000 బిల్లు కట్టిస్తావా?